నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. మారుమూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో మెలిగారు. ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు, మీరే మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు. అణుశక్తికి కోటి రెట్లు మీ శ్రమ శక్తి, ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. పగలురే ఈ పార్టీకై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు. పగలురే ఈ పార్టీకై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు. ఎండనక వాననక క్షణం విశ్రమించక గుండెను జెండాను చేసి ఎగరేశారు. మీ అందరి సహకారం మరువలేనిదే నాడు, మీ ఐకమత్య బలం సాటిలేనిది నాడు. సింహాలై చూపాలిక ఆంధ్ర పౌరుషం, ఎన్నికలో నిలపాలి జాతి గౌరవం. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. ప్రాణాలను ధారపోసి ప్రగతి కొరకు మీరు ప్రజల గుండెలో పార్టీ ప్రతిష్ఠ పెంచారు. ప్రాణాలను ధారపోసి ప్రగతి కొరకు మీరు ప్రజల గుండెలో పార్టీ ప్రతిష్ఠ పెంచారు. ఏ పదవి ఆశించక విభేదాలు లేక ఆస్తులు కోల్పోయినా అండగా నిలిచారు. లక్ష్య సాధనకు నిలిచిన లక్షలాది కుటుంబాల త్యాగంతో తేజరిల్లె తెలుగుదేశ పతాకం. మీ అందరి సహకారం, మీ అభిమానం పార్టీకే మూలధనం, తీర్చలేని రుణం. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా, త్యాగాలకు వెనుదీయని కార్యకర్తలారా.
శంఖం పూరించనే రాముని తీరు శ్రీరాముని తీరు అచల్ సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు ఇది ఆంధ్రుల పోరు ఒక యుద్ధం పుట్టింది సీమాంధ్రుల కోసం ఈ రాక్షస పాలననే చేస్తాము రాగంతం మీ కత్తులకు నెత్తులను వంచదు మా పౌరుషం దుమ్ 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 తాం దుంకాడుతాం దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం దుమ్ 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 తాం దుంకాడుతాం జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం కోసిన కత్తులు లేవా సాధ్యం విలవిలలాడుతూ పోయింది రమా ప్రాణం నేలన తడిసిన నెత్తుర తిలకం దిద్దా ఎవడొస్తడ రండి రైగ మేమస్సలు తగ్గం మీ రౌడి జానికి మో పౌరుషానికి మొదలైనద యుద్ధం గెలుపెవడద చూద్దాం ఓహో దుమ్ 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 తాం దుంకాడుతాం దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం దుమ్ 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 తాం దుంకాడుతాం జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం అంబేద్కర్ ఎవరు దళిత ద్రోహని అంటే వేలెత్తి చూపుతున్నాడు నీ ప్యాలెసు వైపే ఆడబిడ్డల న్యాయాలను చూడలేకనే కొండ దిగర కనక దుర్గమ్మ ఉగ్ర రూపమే కులగచ్చి కొడుకులా మతమే విడిచేలా అమ్మోరే పలికేక పెట్ట వీర వనితలా దుమ్ 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 తాం దుంకాడుతాం దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం దుమ్ 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 తాం దుంకాడుతాం జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం రైతు కన్నీళ్లతో తడుస్తున్నది కథ పొలము యాడున్నదయ్యను గట్టిన పోలావరము గడప గడప పెరుగుతున్నదిగా గంజాయి వనము పేద ప్రాణం తీస్తున్నది నీ మద్యపానము నీ దొంగ పాలన ఎహ పొంద పెట్టగా ప్రతి ఆంధ్రుడు కదిలిండు నిన్ను తరిమి కొట్టగా చల్ దుమ్ 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 తాం దుంకాడుతాం దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం దుమ్ 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 తాం దుంకాడుతాం జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం టిప్పిరి టిప్పిరి టిప్పటి పా టిప్పిరి 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 హో టిప్పిరి టిప్పిరి టిప్పటి పా బల 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 హో ఇది ప్రజల తిరుగుబాటు ప్రజలు గాని కండెర్ర చేస్తే మీ ఊర్లోనే మీకు పుట్టుగతులుండవు ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి తెలుగుదేశం పార్టీ లేకుండా చేస్తాడంట నిన్ను పుట్టించిన దేవుడు వల్ల కూడా కాదు కబద్దార్ జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా నిలబడ్డడురా భయపెట్టిన చల్ బ్రతికున్నడురా ఆడబిడ్డలని నిందించినరు పసుపు జెండ ఇంటి మీద కడిత పథకం ఉండదా పసుపు జెండ మోసే కార్యకర్త ప్రాణముండదా ఇది బిక్కు బిక్కుమంటూ బతికే ఆంధ్ర రాష్ట్రమా నా బంధులేలుతున్న రౌడీల రాజ్యమా శిల పలక మీద పేరు మార్చితే తెలుగు గుండెలున్న చరిత మారదే కడుపు నింపే క్యాంటీన్లు కూల్చితే నిరుపేద కడుపు కన్న మందదే దౌర్జన్యమైన ఈ పాలన ఓర్చుకొని ఓర్చుకొని కట్టలనే తెంచుకొని చూసుకొని దూసుకొని గర్జించి దూకినడు ఓహో చూలు విప్పి దూకినది ఎల్లో సింహమో దడుసుకొని ఉరుకుతది రౌడీ సంఘమో జై జై చంద్రన్న జై 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 నిన్న పేదవడన్న ముందడుగై ఓరమి సమ్మెని పెట్టినది తెలుగుదేశమో తల రాత మార్చుకుంటది ఆంధ్ర రాష్ట్రమో జై జై చంద్రన్న జై 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 నిన్న పేదవడన్న ముందడుగై
మేఘమంటూ నిలిచి సూర్యుడునే గెలవలేదుగా న్యాయమైన తీర్పుని మీరిన్నరు కదా రేపు తూర్పున ఉదయించేది చంద్రుడే కదా పసుపు రాసుకుంటది ప్రతి గడప పండగొస్తది ప్రతి ఇంటి నొదలక కళ్ళ చూస్తదిలే మీ కనుపాప నడవరా నవ్యాంధ్ర రూపశిల్పి చంద్రన్న బాటలో నిలుపరా నీ రాష్ట్ర ఘన కీర్తి చరిత్ర పుటలో గాంధించింది చల్ ఎత్తి పిడికిలి పగోడు పర్రారయ్యద పవనన్న అలికిడి రాష్ట్రాన్ని చేసినారు నిలువెత్తు దోపిడి దమ్ముండె కాసుకొండి జనసేన తాకిడి రైతన్నల కన్నీళ్లు పూలన్నల కష్టాలు చూడగ ఎరుపెక్కినైరా పులికల్లు ఈ రాకసి కొడుకులను రౌడీ పాలనను అంతం చేయగ ఎత్తెర అల్లు రివిల్లు చెగువేరా భగభగ మండినో భగత్ సింగుర పవనో బంగారు పల్లెముల్ల ఆ భువ నచ్చలే మనతోని బంది భోజనమే చెయ్యవచ్చని ఎత్తైన మేడలల్ల ఆ నీడ నచ్చలే మన చెట్టు నీడ కోరి మన చెంతకొచ్చని బంగారమసొంటి బతుకు నిడిసినాడురా మన బతుకులు మార్చా కదిలి వచ్చినాడురా ఈ బానిస సంకల్లు కంచ విప్లవ చెగువేరా భగభగ మండినో భగత్ సింగుర పవనో జనసేన జెండెత్తి ఊద జంగు సైరనో ఓహో జన దన 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 దత్తరిల్లెద తరువు జన జన జనసేన జెండదే గద గెలుపు జెండెత్తి కదిలిన ప్రతి సైనికుడే పవనో లడాయికి సై అన్నది వారాహి ఆరనో ఓహో జన దన 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 దత్తరిల్లెద తరువు జన జన జనసేన జెండదే గద గెలుపు పొంగిస్తనన్నవు కదను పోలవరమునే రైతు కంట నీరు పొంగి పొలం తడుస్తున్నది బంజేస్తనన్నవు కదను మద్యపానము బలి తీసుకుంటున్నవు రోజుకో ప్రాణము ఋషికొండను కూల్చి కోట కట్టినావుగా ఆ కోటను కూల్చి గోలి కడతమేయిగా నీ ఆకలికి ఇసుక కూడా మిగిలనే లేదురా భగభగ మండినో భగత్ సింగుర పవనో జనసేన జెండెత్తి ఊద జంగు సైరనో ఓహో దన 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 దత్తరిల్లెన తరువు జన జన జనసేన జెండదే గద గెలుపు జెండెత్తి కదిలిన ప్రతి సైనికుడే పవనో లడాయికి సై అన్నది వారాహి ఆరనో ఓహో దన 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 దత్తరిల్లెన తరువు జన జన జనసేన జెండదే గద గెలుపు మేము సిద్ధం పట్టాము పంతమే నీ పొగరు గల్ల కంఠం అసెంబ్లీలింతమే ఎవడన్నా వస్తే అడ్డం మెలిపెట్టి మీసమే వాడి గుండెల దింపేస్తాం జనసేన జెండనే ఇల్లు వాకిలి వదిలి వలసపోయిన పల్లె యోగాలతో మళ్ళీ వెలిగిపోతాయి ముల్లే ఈ ఆంధ్రుల తలరాత మారేది నీ వల్లే భగభగ మండినో
జన్నెత్తి ఊద చెంగు సైరనో ఓహో దన 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 దద్దరిల్లె రథరు జన 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 సేన చెండదే గద గెలుపు చెండెత్తి కదిలిన ప్రతి సైనికుడే పవను లడాయికి సై అన్నది వారాహి ఆరనో ఓహో దన 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 దద్దరిల్లె రథరు జన 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 సేన చెండదే గద గెలుపు జగన్ సామాన్యుడు రాజకీయం చేస్తే ఇలాగే ఉంటది. మనల్ని ఎవరు రాబోదు నీ కోటలు బట్టల కొడత అధాపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు. ఓహో కొర్ర కొర్ర మీ సోలవాడు కొమరం పులిలో పవనన్నొస్తుండదిగో భగత్ సింగులా ఓహో చిమ చిమ చీకట్లు చెరిప చెగు వేదరో పవనన్నే వెలుగైతడు ఈ ఆంధ్ర నేలను వీరాంజనేయుడే దీవెన తోటి కనక దుర్గమ్మకే దండం పెట్టి కథన రంగానికి వారాహిని ఎక్కి కదిలిండే జనసేన చెండను బట్టి దంధరదం పట్టురిధం పట్టర పంతం పవనన్నే అల్లూరై చేస్తున్నాడు యుద్ధం దంధరదం పట్టురిధం పట్టర పంతం జన సైనికని కట్టెవ్వడు చెయ్యర యుద్ధం First demolition will start from this building. మహనీయుల తీరు మారుమోగే పేరు నీతిగల్లా జోరు పవనన్నది చూడు పిక్కరేగిన వాడు లెక్క తేల్చేటోడు నిగ్గదీస్తున్నోడు పాలకులను నేడు 10 మంది కడుపే నిండాలంటుండు అవినీతి అంతం కావాలంటుండు అందుకే చేస్తుండు ఆగని అలవని పోరాటం దంధరదం పట్టురిధం అచల్ దంధరదం పట్టురిధం పట్టర పంతం పవనన్నే అల్లూరై చేస్తున్నాడు యుద్ధం దంధరదం కొట్టురిధం పట్టర పంతం జన సైనికని కట్టెవ్వడు చెయ్యర యుద్ధం చెట్టు నీడే చాలు తనకు మేడంటాడు సద్ది కూడే చాలు పరమాన్నమంటాడు ఏ స్వార్థం లేదు అన్యాయం రాదు సామాన్యుల తోడై ఉండే నాయకుడు దర్శకుల కష్టం తీరాలంటుండు రైతన్నకు న్యాయం జరగాలంటుండు అందుకే చేస్తుండు ఆగని అలవని పోరాటం దంధరదం పట్టురిధం అచల్ దంధరదం పట్టురిధం పట్టర పంతం పవనన్నే అల్లూరై చేస్తున్నాడు యుద్ధం దంధరదం కొట్టురిధం పట్టర పంతం జన సైనికని కట్టెవ్వడు చెయ్యర యుద్ధం సైసైరా సైన్యం నువ్వు చెయ్యర యుద్ధం పవనన్నే పూరించర సమరానికి శంఖం ప్రతి ఆంధ్రుడి కోసం మొదలైనది యుద్ధం పవనన్నను గెలిపించి మన జెండగరేద్దాం గుండా గుండెల్లో వణుకే పుట్టాలా పేదల గుండెల్లో ధైర్యం నిండాలా జనసేన గెలుపుతో రాష్ట్రం రాతే మారాలా దంధరదం పట్టురిధం అచల్ దంధరదం పట్టురిధం పట్టర పంతం పవనన్నే అల్లూరై చేస్తున్నాడు యుద్ధం దంధరదం పట్టురిధం పట్టర పంతం జన సైనికని కట్టెవ్వడు చెయ్యర యుద్ధం ఓరన్న మాయన్న సీమలోని సిన్నన్న జనసేన జయ్యని జెండా ఎత్తు పవనన్న సయ్యని పెట్టు
పెట్టు మన బతుకులు మార్చేద్దండో రాకొట్టు పరశురాముడొచ్చినాడు రో చూడన్నా ప్రజల కొరకు నిలిచినాడు రో ప్రవహన్నా సింహమై కదిలినాడు రో రాజన్న రాజుగాసు కోటి వెయ్యరో పెద్దన్నా ఒలప్ప మాయప్ప ఉద్దానం గున్నప్ప ఉద్దానం రోగుల ఉసురులు పోతే ఆ కిడ్నీ రోగుల అండగా నిలిచి ఆ భవన కార్మికుల ఆకలి చూసి ఆ బాధలు తన బంటూ తన సొంతం చేసినాడు రైతు కన్నీళ్లతో తడుస్తున్నది కథ పొలము యాడున్నదయ్యను గట్టిన పోలావరము గడప గడప పెరుగుతున్నదిగా గంజాయి వనము పేద ప్రాణం తీస్తున్నది నీ మద్యపానము నీ దొంగ పాలన పొంద పెట్టగా ప్రతి ఆంధ్రుడు కదిలిండు నిన్ను తరిమి కొట్టగా చల్ తుమ్ 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 తాం తుంకాడు తాం పూలేస్తుంటే పసుపు చెండెగరేస్తాం తుమ్ 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 తాం తుంకాడు తాం శరగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం టిప్పిరి టిప్పిరి టిప్పటి పా టిప్పిరి 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 హో టిప్పిరి టిప్పిరి టిప్పటి పా బల 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 హో పరశురాముడొచ్చినాడు రో చూడన్నా ప్రజల కొరకు నిలిచినాడు రో ప్రవహన్నా సింహమై కదిలినాడు రో రాజన్న రాజుగాసు కోటి వెయ్యరో పెద్దన్నా పరశురాముడొచ్చినాడు రో చూడన్నా ప్రజల కొరకు నిలిచినాడు రో ప్రవహన్నా ఓలమ్మ చిన్నమ్మ కోనసీమ పెద్దమ్మ లెక్కలేని పాలనలోన ముక్కలైన చెల్లెల కోసం ఈ దిక్కుమాలిన రాజ్యంలోన అరే అన్నదాతల ఆయువు కోసం అండదండ నిలిచినాడు అక్రమాలు కడిగినాడు పరశురాముడొచ్చినాడు రో చూడన్నా ప్రజల కొరకు నిలిచినాడు రో ప్రవహన్నా సింహమై కదిలినాడు రో రాజన్న రాజుగాసు కోటి వెయ్యరో పెద్దన్నా ఓరన్న మాయన్న అలుపొచ్చిన ఆంధ్రన్న అష్ట కష్టాలు పాలు అవ్వొద్దన్న ఈ రక్కసులి వలలో చేప అవ్వొద్దన్న మన పిల్లల బతుకు బాగు చూడాలన్నా ఆంధ్రుడు అని అనిపించు పవనన్నను గెలిపించు జనసేన పాలన వస్తే మాయన్న జనం పాలనొస్తుందన్నో పెద్దన్న జనసేన పాలన వస్తే మాయన్న జనం పాలనొస్తుందన్నో పెద్దన్న పరశురాముడొచ్చినాడు రో చూడన్నా ప్రజల కొరకు నిలిచినాడు రో పవనన్న సింహమై కదిలినాడు రో మాయన్న రాజుగాసు కోటి వెయ్యరో పెద్దన్న రాజుగాసు కోటి వెయ్యరో పెద్దన్న రాజుగాసు కోటి వెయ్యరో పెద్దన్న
తిరుగుబాటుకు తిలకం దిద్ది వీరవనితల పౌరుషమద్ది ఆడబిడ్డలే ఆయన సిద్ధం సర్కారు మీద చేయగ యుద్ధం జాగో రే జాగో కదిలిందిర జనసేన జన జాతరలో నేడు రణగర్జన చేసేనా జాగో రే జాగో కదిలిందిర జనసేన జన జాతరలో నేడు రణగర్జన చేసేనా ఆడబిడ్డలంతా అరే అక్కై మండేనా పవనన్న దండులోన జెండై నినదించేనా ఆడబిడ్డలంతా అరే అక్కై మండేనా పవనన్న దండులోన జెండై నినదించేనా ప్రజాక్షేమ సత్యాగ్రహమై పదులుగా పదా సంక్షేమం కూర్చే సేవా గుణమై అదనుగా పదా ఏ పిడుగుకు బెదరని సాహస యోధుడివై పదా తెరమడుగులో నిలవని వేకువ సూర్యుడివై పదా ఏ చెట్టు కొంకు లేని జన సైనికుడై పదా పదా పద 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 ఎరుపుల పద ఆగగలం కుమలం అదిరి అరుపుల పద పద కోటి కత్తుల పిలుపుల పద ఈ సమయం గమనం కలిసి అరుపుల పద రాహు పట్టిన పట్టొక సెకండ్ అఖండమైన లోక బాంధవుడు అసలే లేకుండా పోతాడా? మూర్ఖుడు గడియారంలో ముళ్ళు కదలనీకుంటే ధరాగమనం అంతటితో తలకిందైపోతుందా? కుటిలాత్మల కూటమికి ఒక త్రుటి కాలం జయమొస్తే విశ్వ సృష్టి పరిణామం విచ్ఛిన్నమవుతుందా? ధనుజు లోకమేకంగా దారి కట్టంగా నిలుచుంటే నరజాతి ప్రస్థానం పరిసమాప్తమవుతుందా? కలలు కను వర్తమానాన్ని ద్వేషించే వరకు కలలు కను, నీ కలలు తొక్కుతూ నడుస్తున్న కాళ్ళని ఖండించే వరకు కలలు కను కలలు కను కలలు కను. సూర్యుడి నుంచి సూర్యుడికి 24 గంటల దూరం, మనిషి నుంచి మనిషికి 2 గుండెలే దూరం. అడుగు గ్రామం నుంచి సంగ్రామానికి ఎన్ని తుపాకుల దూరం అని. అడుగు గ్రామం నుంచి సంగ్రామానికి ఎన్ని తుపాకుల దూరం అని.
పాలించే పదవుల కన్నా సామాన్యుడి క్షేమం విన్న ప్రజలందరి తరపున చెడును ప్రశ్నిస్తుంది జనసేన సేన 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 జనసేన సేన 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 జనసేన సేన సేన రాసైనిక కదలి రాసైనిక జనసేనానితో అడుగు వేద్దాం మనమిక జనసేన 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 చెక్కువేరా కథం శేషేంద్రుని పదం ఈ బలమైంచలో సైనికుడా చలో అలు పెరుగని గళం మన అందరి బలం అవినీతి అవకతవకలు పద్ధతిగా నిలదీత తనువున కణకణం జనసేవకు పణం సంక్షేమం సమకూర్చేలా శ్రద్ధగా మన పని చేద్దాం రాసైనిక కదలి రాసైనిక జనసేనానితో అడుగు వేద్దాం మనమిక జనసేన 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 మొదలిపుడే కదా ముందున్నది కదా ఉభయాంధ్రుల అభ్యుదయం మన నైతిక బాధ్యత కాదా పవనముల సదా నలు దిశలకు పద బలహీనుల కన్నులు తుడవని పయనానికి విలువుందా రాసైనిక కదలి రాసైనిక జనసేనానితో అడుగు వేద్దాం మనమిక జనసేన జనసేన పాలించే పదవుల కన్నా సామాన్యుడి క్షేమం విన్న ప్రజలందరి తరపున చెడును ప్రశ్నిస్తుంది జనసేన సేన 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 జనసేన సేన 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 జనసేన సేన సేన రాసైనిక కదలి రాసైనిక జనసేనానితో అడుగు వేద్దాం మనమిక జనసేన 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 కారం పొడితో కదిలిన చెల్లె రోకలి పంటలు ఎత్తిన పల్లె పొడితో కదిలిన సెల్లే రోకలి పంటలు ఎత్తిన పల్లె ఉప్పెనలా కదిలను ఊరూరు ప్రభుత్వానిపై చేసెను పోరు వెనలా కదిలిన ఊరూరు ప్రభుత్వానిపై చేసెను పోరు నియంత పాలన నిలువున కూల్చగా నిప్పు కనికలై నిగ్గు తేల్చగా సింగమల్లె మన ఆంధ్ర పల్లెలు జంగు నడిపిరి కూలి తల్లులు జాగో రే జాగో కదిలిందిర జనసేన జన జాతరలో నేడు రణ గర్జన చేసేనా
పిడికిలై ఎగిసినాదిరా గట్టి కోత నిరుపేద సెల్లలు గండ్రగొడ్డలై లేసినాదిరా చెమట చుక్కల చెలిమి చేసిన శ్రమజీవుడు ఒక సైరనూదిరా కార్మిక కర్షక అక్కలు అంతా కథన మందున ఖడ్గమాయరా తిరుగుబాటుకు తిలకం దిద్ది వీరవనితల పౌరుషమద్ది ఆడబిడ్డలే ఆయన సిద్ధం సర్కారు మీద చేయగ యుద్ధం జాగో రే జాగో కదిలిందిర జనసేన జన జాతరలో నేడు రణగర్జన చేసేనా జాగో రే జాగో కదిలిందిర జనసేన జన జాతరలో నేడు రణగర్జన చేసేనా ఆడబిడ్డలంతా అరే అక్కై మండేనా పవనన్న దండులోన జెండై నినదించేనా ఆడబిడ్డలంతా అరే అక్కై దయచేసి జనాలను కిందికి దించి ఈ సమావేశాన్ని సహకరించవలసిందే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అన్ని పార్టీలు జెండాలు తెచ్చేయండి. కాబట్టి వెనకాల వాళ్ళు అవపడరు. అన్ని పార్టీల వాళ్ళు తెలుగుదేశం జనసేన అందరూ కూడా దయించి జెండాలు తీసేయండి. జెండాలు కింద పెట్టేయండి. తీయాలా ఇంకా ఉన్నాయి. ఎంపీఎస్ కూడా మన ప్రియతమ పండు వైరమైక్యూ పండు వైరమైక్యూ మన ప్రియతమ నాయకులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు భావి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, జనసేన అధ్యక్షులు జనసేనాని కొనిదెన పవన్ కళ్యాణ్ గారికి స్వాగతం సుస్వాగతం పలుకుతా ఉన్నాం. ఇప్పుడే మన ప్రీతమ నాయకులు సభా ప్రాంగణానికి రావడం జరిగింది. వారికి అపూర్వ స్వాగతం పలుకుతున్న సింహపురి గడ్డ సోదర సోదరీమందరికి హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. తెలుగుదేశం వాళ్ళు ఫస్ట్ జెండాలు దించండి. తెలుగుదేశం వాళ్ళు ఫస్ట్ దించండి. ఇంకా ఉన్నాయి 4-5 జెండాలు దించాలి. క్రమశిక్షణగా ఉండండి. జనసేన వాళ్ళు కూడా దించండి. మీరు దించి వెనకాల లోపడతారు అంటే వెనకాల ఉండే జనాలు లోపడటం లేదు. జనసేన జెండాలు దించాలి. మాట్లాడేది సంక్షేమం కోసం సర్వతోముఖ వికాసం కోసం స్వర్ణాంధ్ర సాకారం కోసం ఆత్మ గౌరవం కోసం మంచి రోజుల కోసం ఉపాధి కోసం సమృద్ధి కోసం నెల్లూరు పార్లమెంటు ఎన్డీఏ కూటమి అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని సాదరంగా ఆహ్వానిస్తా ఉన్నాం. సంక్షేమం కోసం సర్వతోముఖ వికాసం కోసం స్వర్ణాంధ్ర సాకారం కోసం ఆత్మ గౌరవం కోసం మంచి రోజుల కోసం ఉపాధి కోసం సమృద్ధి కోసం మనందరి ప్రీతమ నాయకులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి జనసేనాని గౌరవనీయులు పెద్దలు
కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి సాదర స్వాగతం పలుకుతా ఉన్నాం. సంక్షేమం కోసం బాబును మళ్ళీ రప్పిద్దా, సర్వతోముఖ వికాసం కోసం బాబును మళ్ళీ రప్పిద్దా, స్వర్ణాంధ్ర సాకారం కోసం బాబును మళ్ళీ రప్పిద్దా, ఆత్మ గౌరవం కోసం బాబును మళ్ళీ రప్పిద్దా, మంచి రోజుల కోసం బాబును మళ్ళీ రప్పిద్దా, ఉద్యోగ ఉపాధి కోసం నవయుగ మేధో సైనికుడా, సమయము తెలియని సేవకుడా, యువ నవ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా, వైతాళికుడా. ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచి జామర్ సింహపురి నా నెల్లూరు, నేను తిరిగిన ట్రంక్ రోడ్డు, నేను తిరిగిన నర్తకీ సెంటర్, ఎప్పుడు నెల్లూరులో ఇంత ఉద్వేగం, ఇంత గుండె పగిలేలా గుండె లోతుల్లో నుంచి ఇంత అపూర్వమైన స్వాగతం, ప్రేమాభిమానం మీరు మాకు చూపిస్తారని నేను కల్లో కూడా ఊహించలే. తరం మారుతోంది, కొత్త తరం వస్తోంది అనడానికి సంకేతం ఇదే. ఆడపడుచులు, పెద్దవాళ్ళు, యువత అందరూ ఈరోజు బయటకు వచ్చారు. నేను మీకు మాటిస్తున్నా, కొత్త ప్రభుత్వం వస్తోంది, కూటమి ప్రభుత్వం వస్తోంది. మన భవిష్యత్తుకి మీకు అండగా ఉండటానికి, మీకు బంగారు బాట వేయడానికి, మీకోసం పోరాటం చేయడానికి, మబ్బుల్లో పరిగెత్తే పిడుగుల్లాంటి మీకు అండగా నిలబడటానికి. నేను ఇక్కడే పొలిటికల్ పార్టీ పెట్టాను అంటే దానికి విఆర్ కాలేజ్లో కానీ, దర్గామెట్లో సెయింట్ జోసెఫ్లో చదువుకున్నా కానీ రెండో నేర్చుకున్నా. ఒకటి దేశభక్తి, రెండు తప్పు జరిగితే కొండపల్లి సీతారామయ్య గారు మనకి పుచ్చలపల్లి సుందరయ్య గారి లాగా బయటకు వచ్చి గొంతిప్పి మాట్లాడటం. మన రామచంద్రారెడ్డి గారిది ప్రజా వైద్యశాల ఉంది, పుచ్చలపల్లి సుందరయ్య గారిది పోరాట స్ఫూర్తి ఉంది. ఇవన్నీ ఇక్కడే అర్థం చేసుకున్నా, స్ఫూర్తిని తీసుకున్నా. ఫతేఖాన్ పేటలో మనకి మూలాపేట, రంగనాయకులపేట, ఇవన్నీ
నాకు బందవరకు సంతపేట ఇవన్నీ తిరిగిన వాడిని. నాకు ఈ రోజున మీకు మాటిస్తున్నా, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ నారాయణ గారు కానీ బలమైన మెజారిటీతో గెలిపించి నేను మన జనసేన నాయకులకి, జనసేన మద్దతుదారులకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలియజేస్తున్నాం. మన బలం కూటమి బలం. మనం నిజంగా గనక ప్రభుత్వం మీ అండదండలతోటి ఏర్పడిన రోజున మీరు చెప్పండి, గూండా ప్రభుత్వాలకి భయపడాలా? గూండా ప్రభుత్వాలకి భయపడాలా? మనం ఆత్మగౌరవం తీసే వ్యక్తులకు భయపడాలా? మనం వైఎస్ జగన్ కి భయపడతామా? మనం సింహపురి ఇది, గుండెల లోతుల్లోంచి అన్యాయానికి ఎదురు తిరిగే సింహపురి ఇది. బలంగా నిలబడదాం. నా ప్రాణానికి, మీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు వేస్తాను. నిలబడదాం, నిలదొక్కుందాం, అవినీతి కోటలు బద్దలు కొడదాం. చంద్రబాబు గారు, గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు మాట్లాడి ముగింపు వాక్యాలు నేను మాట్లాడతాను. మళ్ళీ మీతో మాట్లాడతాను. ఏం తమ్ముళ్ళు హుషారుగా ఉన్నారా? సింహపురి, సింహ గర్జన. నేను చాలా సార్లు వచ్చాను. పవన్ కళ్యాణ్ గారు అది ఇక్కడే పుట్టా, ఇక్కడే పెరిగారు, ఇక్కడే చదువుకున్నారు. ఈ సెంటర్ లో మొత్తం తిరిగారు. నెల్లూరు గల్లీ గల్లీ తిరిగిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. మిమ్మల్ని చూస్తే మళ్ళీ పాత రోజులు గుర్తొచ్చాయి. నేను అదే వారితో మాట్లాడినప్పుడు ఒక మాట అన్నాను, నాకు తిరుపతిలో గల్లీ గల్లీ తెలుసు, మీకు నెల్లూరులో గల్లీ గల్లీ తెలుసు, అది ప్రత్యేకతని ఇప్పుడే చెప్పాను. తమలో మీ ఉత్సాహం చూస్తా ఉంటే సింహపురి తిరగబడింది, చరిత్ర తిరగ రాయబడుతుంది. ఈ రోజు ఇక్కడ ఒక్కసారి చూస్తే అటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, ఇంకో పక్క తెలుగుదేశం పార్టీ, ఇంకో పక్క బీజేపీ భారతీయ జనతా పార్టీ. ముగ్గురు కలిసిన తర్వాత ఎవడైనా ఉంటాడా తమ్ముడు అని అడుగుతున్నా. అడ్డం వస్తే తొక్కుకుంటా పోతామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నాను. మీరు సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ధైర్యంగా ఉన్నారా అని అడుగుతున్నా. జన సైనికులు సిద్ధమా? మీరు తెలుగుదేశం కుటుంబ సభ్యులు మీరు సిద్ధమా అని అడుగుతున్నా. బీజేపీ నాయకులు కార్యకర్తలు కూడా సిద్ధమా అని అడుగుతున్నా. తమ్ముళ్ళు, ఈ రోజు మీరు చూస్తే 13వ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు వస్తాయా తమ్ముళ్ళు? నమ్మకమేనా అని మిమ్మల్ని అడుగుతున్నా. నమ్మకం అయితే గట్టిగా చెప్పండి, కూడా చెప్పండి ఎస్ అని. ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు. ఒక అహంకారి రాష్ట్రంలో ఉన్నాడు, ఒక సైకో ఈ రాష్ట్రంలో ఉన్నాడు, ఒక విధ్వంసకారుడి రాష్ట్రంలో ఉన్నాడు, ఒక బందీపోటు దొంగ ఈ రాష్ట్రంలో ఉన్నాడు. 13వ తారీఖున అంతం చేయడానికి, అంతం పలకడానికి మీరు సిద్ధమా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎందుకంటే ఈ యువత భవిష్యత్తు నా బాధ్యత, పవన్ కళ్యాణ్ గారి బాధ్యత. మీకు బంగారు భవిష్యత్తు చూపించడం మా బాధ్యత.
మా మీద మీకు నమ్మకం ఉందా అని అడుగుతున్నా. నమ్మకం ఉంటే చేతుల పైకి సంఘీభావం తెలియజేయండి. పిల్లలు కూడా అటు జనసేన కండువా, ఇటు తెలుగుదేశం పార్టీ జెండా, ఆ ఉత్సాహం చూస్తా ఉంటే ఎవరికి అర్థం కావడం లేదు ఏం జరుగుతా ఉంది సింహపురిలో అని. ఇదే పరిస్థితి రాష్ట్రం అంతా ఉంది. తమ్ముళ్ళు రాసి పెట్టుకోండి, 13 ఎన్నికలు జరుగుతాయి. జూన్ 4వ తారీఖున రిజల్ట్స్ వస్తాయి. 25కు 24 వీలైతే 25 పార్లమెంట్లు మనమే గెలుస్తున్నాం. 160 పైబడి అసెంబ్లీ సీట్లలో కూడా గెలుస్తున్నామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈ రాష్ట్రం బాగుపడాలంటే, తెలుగు జాతి మళ్ళా ముందుకు పోవాలంటే సైకో ఈ రాష్ట్రాన్ని నుంచి పారిపోయేట్టుగా చేస్తేనే ఇది సాధ్యం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒకే విషయం మిమ్మల్ని కోరుతున్నాను, ఇది రాజకీయ పార్టీల గెలుపు ఓటములు కాదు, తెలుగు జాతి గెలుపు ఓటములు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గెలుపు ఓటమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రేపు జరిగే ఎన్నిక ధర్మానికి అధర్మానికి జరుగుతున్న ఎన్నిక, విధ్వంసానికి అభివృద్ధికి జరుగుతున్న ఎన్నికలు, జగన్ అహంకారానికి ప్రజల వాళ్ళ ఆస్తుల జవాబుదారీతనానికి మధ్య జరుగుతున్న ఎన్నికలు. రాతి యుగం పోవాలి, స్వర్ణయుగం రావాలి, దాని మధ్యనే రేపు జరుగుతున్న ఎన్నికలు. ఒక్క మాటలో చెప్పాలంటే బందిపోటుకి 5 కోట్ల ప్రజానీకానికి జరుగుతున్న యుద్ధం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రేపే పోస్టల్ బ్యాలెట్లు ప్రారంభం అవుతున్నాయి. ఉద్యోగస్తులందరినీ కోరుతున్నా, తమ్ముళ్ళు 95%, వీలైతే 100కు 100% జనసేన, తెలుగుదేశం, బీజేపీ అభ్యర్థులు గెలిపించమని ఈ సింహపురి మీటింగ్ లో నర్తన సెంటర్ నుంచి పిలిపిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంతేకాకుండా ఈరోజు మీరు ఒకసారి చూస్తే డబ్బులతో కుట్రలతో రాజకీయం చేయాలనుకుంటున్నారు. ఇది చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది, ఎన్ని అబద్దాలు చెప్పినా, మిమ్మల్ని మోసం చేసినా, 100,000 కోట్లు ఖర్చు పెట్టినా ఓటేస్తారా తమ్ముళ్ళు అని అడుగుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ కి ఏమని గట్టిగా చెప్పండి కూడా చెప్పండి. నేను ఒకటే అడుగుతున్నా, అతని దగ్గర డబ్బులు ఖర్చు పెట్టినా మీ డబ్బులే, జే బ్రాండ్ మధ్యంలో వచ్చిన డబ్బులే, ఇసుక మాఫియాలో వచ్చిన డబ్బులే, భూ మాఫియాలో సంపాదించిన డబ్బులు తప్ప వేరే డబ్బులు కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒకే విషయం మిమ్మల్ని కోరుతున్నాను, మీకిచ్చేది 10 రూపాయలు ఈ జలగ జగనన్న, మీ దగ్గర కొట్టేసింది 100 రూపాయలు, అతను దోచింది 1000 రూపాయలు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని ఈరోజు మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను, ఒక్కసారి ఆలోచించండి. ఆస్తి మీది, దాని మీద ఫోటో సైకోది. అంటే ఏమనుకున్నాడో నాకైతే అర్థం కావడం లేదు. మీ తల్లిదండ్రులు ఆస్తిస్తే దాని మీద ఫోటో వేసుకుని రేపు రాబోయే రోజుల్లో కొత్త చట్టాన్ని తీసుకొచ్చాడు, జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ఒకటి తీసుకొచ్చాడు. సిగ్గు లేకుండా సపోర్ట్ చేస్తున్నాడు. పట్టాదారు పాస పుస్తకం ఉండదు, అడంగల్ ఉండదు, 10-1 ఉండదు, ఏ డాక్యుమెంట్ ఉండదు, ఆన్లైన్ లో రికార్డులు ఉంటాయి. జగన్ అనుకుంటే మనం అమ్మాలన్నా కొనాలన్నా జగన్ పర్మిషన్ కావాలంట. మన తండ్రి, మన కష్టార్జితం, మన తాత ఇచ్చిన ఆస్తికి జగన్ పెత్తనం ఎందుకు తమ్ముళ్ళు అడుగుతున్నా.
అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను, రేపు ఇలాంటి దుర్మార్గులు ఉంటే మనకు భవిష్యత్తు లేదు, మన ఆస్తికి కూడా భద్రత లేదు. అందుకే హామీ ఇస్తున్నా, నేను ఒకసారి మొదటి సంతకం డిఎస్సి పైన పెడితే రెండో సంతకం జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ పైన పెడతామని మేమందరం హామీ ఇస్తున్నాం. ఇంకో పక్క ఇక్కడ నెల్లూరులో ముస్లిం సోదరులు ఉన్నారు. ఈరోజు సాయంత్రం వస్తా ఉంటే చూసా వాళ్ళ ఉత్సాహం. మా ఆడబిడ్డలు పెద్ద ఎత్తున ముస్లిం ఆడబిడ్డలు రోడ్డు మీదకి వచ్చారు, తమ్ముళ్ళు వచ్చారు, మాకు సంఘీభావాన్ని తెలియజేశారు. నేను వాళ్ళకు ఒకటే హామీ ఇస్తున్నా, తెలుగుదేశం పార్టీ గతంలో కూడా ఎన్డీఏలో ఉన్నాం, పొత్తులో ఉన్నాం, పొత్తులో ఉన్నప్పుడు అన్యాయం జరగలేదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. తమ్ముళ్ళు ఆ జెండాలు తీయాలి, వెనకనోళ్ళ కనపడాలి, అక్కడ టీవీ కూడా ఉంది వాళ్ళకు కూడా కనపడాలి కాబట్టి ముందు తీయండి ప్లీజ్, జెండాలు తీయాలి. మీరు జెండాలు దించాలి, 10 నిమిషాలు జెండాలు దించండి, మళ్ళీ ఎగరేద్దాం. నువ్వు కూడా తమ్ముడు, నువ్వు కూడా జెండాలు దించాలి. ఓకే, కాబట్టి నేను ఒకటి ముస్లిం సోదరులకు హామీ ఇస్తున్నా, 4% రిజర్వేషన్లు కాపాడుతాం. ఇంకో పక్క ఈరోజు మీ అందరికి హామీ ఇస్తున్నాను, ఒక ప్రత్యేకమైన బడ్జెట్ తీసుకొస్తాం, ఆజ్ హౌస్ పూర్తి చేస్తాం. మక్కాకు పోవాలంటే ₹1,00,000 ఆర్థిక సహాయం చేసే బాధ్యత మాది. మళ్లీ దుల్హాన్ తీసుకొస్తాం, రంజాన్ తోఫా పెడతాం. అదే మరిగా మౌజములకి ఇమాములకి 5,000 నుంచి 10,000 రూపాయల ఆందోళన ఇస్తాం. మసీదులకు నెలవారీగా ఒక 5,000 రూపాయల ఆర్థిక సహాయం చేస్తామని కూడా మీకు తెలియజేస్తున్నా. ఈ రోజు మేము తీసుకొచ్చినటువంటి ఎన్నికల మేనిఫెస్టో, కేంద్రం తీసుకొచ్చినటువంటి మోడీ గ్యారంటీ, ఈ రెండు కూడా మీరు బేరీ చేసుకుంటే మీ భవిష్యత్తుకి ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది. ఒక పక్క మిత్రుడు పవన్ కళ్యాణ్ గారికి ఒక కమిట్మెంట్ ఉంది. ఈ రోజు కూడా మీరు ఒకసారి చూస్తే ఈ రాష్ట్రంలో ఓట్లు డివైడ్ కాకూడదని, వైసీపీ రహిత రాష్ట్రంగా ఉండాలని, ప్రభుత్వ వ్యతిరేక ఓటు డివైడ్ కాకూడదని మొట్టమొదట నిర్ణయించిన వ్యక్తి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఎప్పుడైతే ఆ నిర్ణయం తీసుకున్నారో నేను గాని ఆయన గాని బీజేపీ గాని మేము సర్దుబాటులో అనేక విధాలుగా తగ్గాం, అడ్జస్ట్ అయ్యాం. ఒకరు తగ్గలేదు, ఒకరు పెరగలేదు, కానీ అందరం కలిసి మీకోసం అడ్జస్ట్ అయ్యాం తప్ప, రాష్ట్రం కోసం త్యాగం చేశాం తప్ప ఇంకోటి కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ త్యాగాన్ని చూస్తే ఈరోజు సింహపురి తిరగబడింది, రాష్ట్రంలో వన్ సైడ్ అయింది. రేపు రాబోయే రోజుల్లో ప్రజలు గెలుస్తున్నారు, రాష్ట్రం నిలదొక్కుంటుంది, మా పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అవుతుందని మరొకసారి తెలియజేస్తున్నా. ఈ రోజు మీరు ఒకసారి చూస్తే పదే పదే మాట్లాడుతున్నాడు ఈ సైకో జగన్. మేము వస్తే ఎన్నికల మేనిఫెస్టో పేదవాళ్ల పథకాలు రద్దవుతాయని, నువ్విచ్చేది 10 రూపాయలు, దోచేసేది 100 రూపాయలు, అప్పు చేసింది 13 లక్షల కోట్ల రూపాయలు. రేపు మేము వస్తే సంపద సృష్టిస్తాం, ఆదాయాన్ని పెంచుతాం, పెంచిన ఆదాయం ఈ పేదవాళ్లకు పంచి మిమ్మల్ని ఆదుకునే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అందుకని ఇప్పుడిచ్చే సంక్షేమం కంటే మెరుగైన సంక్షేమం మేము మీకు ఇస్తున్నాం. మా ఆడబిడ్డలు ఒకసారి ఆలోచిస్తే, ఆడబిడ్డ నిధి నెలకు 1,500 రూపాయలు, సంవత్సరానికి 18,000, 5 సంవత్సరాల్లో 90,000 రూపాయలు ఇచ్చే బాధ్యత మాదని మా ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నా. తల్లికి వందనంలో
ప్రతి బిడ్డకి 15,000 ఇస్తాం, నలుగురుంటే 60,000 ఇస్తాం, 5 మంది ఉంటే 75,000 కూడా ఇచ్చి పిల్లలందరినీ చదివించే బాధ్యత మాదని మీకు అందరికి హామీ ఇస్తున్నాం. ధరలు పెరిగాయి, దీపం కింద 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తామని హామీ ఇస్తున్నా. ఇది కాకుండా ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తాం. ఎక్కడ ఆడబిడ్డలకు ఇబ్బంది లేకుండా చేస్తాం. దీనివల్ల ఎక్కడన్నా ఉద్యోగం చేసి రావాలన్నా, షాప్ లో పనిచేసి మళ్ళీ రావాలన్నా బస్సుల్లో ఫ్రీగా తిరిగే ఏర్పాట్లు చేస్తాం. తమ్ముళ్ళు మీ అందరికి హామీ ఇస్తున్నా, మీ ఉద్యోగాలకు గ్యారంటీ మాదే. 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మాదే. ప్రతి సంవత్సరం 4 లక్షల ఉద్యోగాలు ఇస్తాం. ఉద్యోగం వచ్చే వరకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇస్తున్నా. నేను అడుగుతున్నా, డిఎస్సి ఇచ్చాడా మీకు? ఉద్యోగం వచ్చిందా మీకు? ఇస్తాడని నమ్మకం ఉందా మీకు? అందుకే కోరుతున్నా, ఈ సైకో పోతేనే మా పిల్లల భవిష్యత్తు, ఆ భవిష్యత్తుకు మేము గ్యారంటీ ఇస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా ఈ రోజు రైతును రాజుగా చేస్తాం, 20,000 రూపాయలు ఇస్తాం. ఇదే కాదు, సామాజిక పింఛన్లు చెబుతున్నాను. పింఛను ప్రారంభించింది తెలుగుదేశం పార్టీ. ఎన్టీ రామారావు గారు 84వ సంవత్సరంలో ప్రారంభించారు. 2014లో 200 రూపాయల పింఛన్ని 2,000 చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు నేను ఒకటే హామీ ఇచ్చాను, 3,000 నుంచి ఏప్రిల్ నుంచి 4,000 రూపాయల పింఛన్ ఇచ్చే బాధ్యత మాది. ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టాం. సైకో జగన్ చెప్పింది 2028లో 250 వేస్తానని. నేను ఒకటే మీకు హామీ ఇస్తున్నా, దివ్యాంగులకి పింఛను 4,000 నుంచి 6,000 రూపాయలు చేస్తున్నాం. అది మా కమిట్మెంట్, అది మా గ్యారంటీ. నువ్వు మాయమాటలు చెప్పి మేమేదో పింఛన్లు తీయేస్తాం, వృద్ధులకంతా అన్యాయం చేస్తామని మాట్లాడుతున్నారు. మేము సూపర్ 6 పెట్టాం, ఎన్నికల మేనిఫెస్టో పెట్టాం. అందులో చాలా స్పష్టంగా 4,000 రూపాయల పింఛను ఏప్రిల్ నెల నుంచి ఇంటికే వచ్చి వాళ్ళకిచ్చే బాధ్యత మాదని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈ ముఖ్యమంత్రి శవ రాజకీయాలు చేస్తున్నాడు. మొన్ననే మీరు ఒకసారి చూశారు, పింఛన్లు ఇంటి దగ్గర ఇవ్వాల్సింది. వాలంటీర్లు ఎలక్షన్ లో ఇన్వాల్వ్ కాకూడదని ఎన్నికల కమిషన్ ఆర్డర్ ఇస్తే కావాలని సచివాలయానికి పిలిపించి 33 మందిని చంపేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు కూడా మీరు చూడండి, 150,000 మంది సచివాలయ స్టాఫ్ ఉన్నారు. 40 మందికి పింఛన్ ఇవ్వాలి, ఇవ్వకుండా బ్యాంకుల్లో వేసి ముసలి వాళ్ళని ఇబ్బందులు పెట్టి నానా యాతనాలు పడే పరిస్థితి తీసుకొచ్చారంటే చాలా బాధేస్తుంది. ఇవన్నీ చూస్తే చాలా అన్యాయం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా చంద్రన్న బీమా పేరు కింద మేము ఎన్నికల మేనిఫెస్టోలో తీసుకొస్తున్నాం. ఎవరైనా సహజ మరణం అయితే 5 లక్షలు, ఎవరైనా యాక్సిడెంట్ చనిపోతే 10 లక్షలు తీసుకొస్తామని కూడా మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క ఆరోగ్య బీమా ప్రతి ఒక్కరికి 25 లక్షల రూపాయలతో తీసుకొస్తాం. బీసీ డిక్లరేషన్ తీసుకొచ్చాం. నాయి బ్రాహ్మణులకు న్యాయం చేస్తాం. బీసీలకైతే 5 ఏళ్లలో 150,000 రూపాయలు ఖర్చు, 150,000 కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళని పూర్తిగా ఆదుకునే బాధ్యత మేము తీసుకుంటాం. కాపు సంక్షేమం, ఇక్కడ బలిజాస్ కూడా ఉన్నారు. మీ సంక్షేమానికి కూడా 15,000 కోట్ల రూపాయలు బడ్జెట్ లో పెట్టిన పార్టీ తెలుగుదేశం మిత్ర కూటమి పార్టీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. వీళ్ళకే కాకుండా క్రిస్టియన్స్ గాని అందరికి పెట్టాం. కడాన రవాణా రంగానికి కూడా మీరు చూస్తే
ప్రతి ఒక్క డ్రైవర్ కి సంవత్సరానికి 15,000 రూపాయలు ఇచ్చే బాధ్యత మాదని మీకు హామీ ఇస్తున్నా. ఇలాంటి కార్యక్రమాలతో ఈ రోజు మేము మీ ముందుకొచ్చాం. ఇక్కడ ఒకసారి మీరు ఆలోచిస్తే నేను ఒకటే హామీ ఇస్తున్నా, మాకు కమిట్మెంట్ ఉంది, చెయ్యాలని పట్టుదల ఉంది, ఈ యువతను సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని ఆలోచన ఉంది. నేను ఇవన్నీ చేస్తా ఉంటే పవన్ కళ్యాణ్ గారు ఒక సజెషన్ ఇచ్చారు. సెన్సస్ ఉంది, జనాభా చేస్తున్నారు, బీసీల కోసం అడుగుతున్నారు, ఎస్సీల కోసం అడుగుతున్నారు, మతాలు కూడా అడుగుతున్నారు. కానీ ఏవైతే నైపుణ్యం ఉందో స్కిల్ సెన్సస్ పెట్టి మన యువతకి ట్రైనింగ్ ఇవ్వగలిగితే ప్రపంచాన్ని జయిస్తారంటూ ఆయన ఒక ఉదాహరణ చెప్పాడు. నాకు చాలా బాగా నచ్చింది. చిన్నప్పుడు ఆయన కూడా ఒక సాధారణ కుటుంబంలో పుట్టాడు. ఈయన కంటే ముందుగా వీళ్ళ సోదరుడు చిరంజీవి గారు సినిమా యాక్టర్ అయ్యాడు. ఆయన సినిమా యాక్టర్ అయితే ఈయన కూడా సినిమా యాక్టర్ చేయాలని ట్రైనింగ్ పంపించాడు. ఆ రోజు చిరంజీవి గారు ట్రైనింగ్ పంపించకపోతే పవన్ కళ్యాణ్ మామూలుగా ఉండేవాడు. ఒక చిన్న జీవితంలో మలుపు, ఆ మలుపు ఆ రోజు ఒక ట్రైనింగ్ ఇవ్వడం ఒక మలుపు. అక్కడి నుంచి నిలదొక్కున్నాడు, నిలబడ్డాడు, పవర్ స్టార్ గా ఎలిగాడు. ఇప్పుడు రాజకీయాల్లో కూడా ఎత్తు పల్లాలు చూశాడు, స్ట్రగుల్ అయ్యాడు, పోరాడాడు, నిలదొక్కున్నాడు. అది జీవితం నేర్పించిన గుణపాఠం. సరైన సమయంలో ఒక నిర్ణయం ముందుకు తీసుకుపోతుంది. అదే మేము ఆలోచిస్తున్నాం. రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క యువతకి చేయూతనిచ్చి మీ భవిష్యత్తు రాష్ట్రాన్ని మళ్లీ కాపాడుకునే స్థాయికి వచ్చాం. అందుకే ముగ్గురిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ మళ్ళా నెల్లూరు టౌన్ కి పూర్వ వైభవం వస్తుంది. ఇక్కడే పోర్ట్ ఉంది, నేషనల్ హైవే ఉంది, పక్కనే దగదర్తి ఎయిర్పోర్ట్. నేనే ఆ రోజు ఫౌండేషన్ వేశాను. ఆ ఫౌండేషన్ కూడా వెలవెలబోతా ఉంది. మళ్లీ ఎయిర్పోర్ట్ తీసుకొస్తాం. మీకు ఒకటే హామీ ఇస్తున్నాను, నెల్లూరు, తిరుపతి, చెన్నై ట్రై సిటీగా డెవలప్ చేసే బాధ్యత మాది. ఇక్కడ పోర్ట్ ఉంది, 3 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి, శ్రీ సిటీ ఉంది. హార్డ్వేర్ హబ్ గా తయారు చేసి ఎలక్ట్రానిక్ హబ్ గా తయారు చేసుకునే పరిస్థితి ఉంది. అది తయారైతే ఇక్కడి నుంచి ఎగుమతులు చేయొచ్చు, దిగుమతులు చేయొచ్చు. ఇక్కడుండే తమ్ముళ్ళు బయట పోవాల్సిన అవసరం లేదు. నెల్లూరు వాళ్ళ మీరు ఒకసారి చూస్తే దేశమంతా రాణిస్తున్నారు, ప్రపంచమంతా వ్యాపారాలు చేస్తున్నారు. ఈ రోజు మా ఆలోచన నెల్లూరు జిల్లాను అభివృద్ధి చేసి మళ్లీ ఈ ట్రై సిటీ హబ్ ని ఒక బ్రహ్మాండమైన హబ్ గా తయారు చేస్తాం. 2 జిల్లాలు వస్తాయి, తిరుపతి బాలాజీ జిల్లా, నెల్లూరు జిల్లా వస్తుంది. ఇది డెవలప్ చేసి ఒక బ్రహ్మాండమైన సిటీగా తయారు చేస్తాం. ఇక్కడ ఒకటే నేను మీ అందరికి గుర్తు చేస్తున్నాను, పేద ప్రజల కోసం 47,96,000 ఇండ్లు టిట్కో ఇళ్లు ప్రారంభించిన వ్యక్తి నారాయణ గారు. దీనికి 2,866 కోట్లు. కలరేసుకున్నాడు, రంగులేసుకున్నాడు, రంగుల పిచ్చోడు. ఇళ్లు మాత్రం మీకు ఇచ్చాడా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. నేను హామీ ఇస్తున్నా మీ అందరికీ, తెలుగుదేశం వస్తానే ఈ 48,000 టిట్కో ఇళ్లు పూర్తి చేసి మీకు హ్యాండ్ ఓవర్ చేసే బాధ్యత మాది. ఇదే కాదు, నెల్లూరులో ఇంటి జాగా లేదనకుండా ప్రతి ఒక్కరికి ఇంటి జాగా ఇప్పిస్తాం. ఇళ్లు కట్టించే బాధ్యత కూడా మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది కాకుండా నెల్లూరు నగరానికి 696 కోట్లతో
త్రాగునీరు తీసుకొచ్చాడు, పథకాన్ని పెట్టాడు. దోమల రహిత నగరంగా మార్చేదానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కోసం 585 కోట్లు ఖర్చు చేశారు. 650 కిలోమీటర్ల మేర ఎండ్ టు ఎండ్ సిమెంట్ రోడ్లు వేశారు. 735 కోట్లు ఖర్చు పెట్టాడు. 82 కోట్లతో వరద నీటి కాలువలు కట్టించారు. 56 కోట్లతో 73 పార్కులు రిపేర్ చేశారు. 22 కోట్లతో ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ వేశాడు. కాపు భవన్, బీసీ భవన్, అంబేద్కర్ భవన్, బాబు జగజీవన్ రామ్కి ఈ భవనాలన్నీ 20 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చేశారు. రొట్టెల పండుగ రాష్ట్ర పండుగ గుర్తింపించి బారా షాహిద్ దర్గా, షాదీ మంజిల్, గోషా ఆసుపత్రి, మైనారిటీ బాలికల కళాశాల, నైపుణ్యాభివృద్ధి కేంద్రం, శ్మశాన వాటికల అభివృద్ధి, మటన్ మార్కెట్, చేపల మార్కెట్ కు 40 కోట్లు ఖర్చు పెట్టారు. మున్సిపల్ పాఠశాలని అభివృద్ధి చేసి 45 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మున్సిపాలిటీలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ప్రమోట్ చేశారు. 7 అన్నా క్యాంటీన్లు పెట్టారు. ఏసీ బస్ షెల్టర్ 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టాడు. మొత్తం నెల్లూరు అభివృద్ధికి 5,260 కోట్ల రూపాయలు వెచ్చించిన వ్యక్తి నారాయణ గారు అని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తున్నా. నేను అడుగుతున్నా, ఈ 5 ఏళ్లలో 1 రూపాయి ఖర్చు పెట్టారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏమైనా జరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. మళ్ళీ ఈ పనులన్నీ పూర్తి చేస్తాం. ఒక సమర్థవంతమైన నాయకులు ఇక్కడ ఉన్నారు. 1 వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, 2 నారాయణ గారు నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేగా శ్రీధర్ రెడ్డి. ఈ ముగ్గురికి మా మద్దతు ఉంది. నా మద్దతు, పవన్ కళ్యాణ్ గారి మద్దతు, బీజేపీ మద్దతు ఉందని చెప్పి తెలియజేస్తున్నా. ఇప్పుడు నేను అడుగుతున్నా, పెద్ద మెజారిటీతో గెలిపిస్తామని. మేము వచ్చినప్పుడు హుషారుగా ఉండడమే కాదు, యువత, జన సైనికులు మా మీద మీరందరూ కండువాలు ఇసిరేస్తున్నారు, పూల వర్షం కురిపించారు, అభిమానంతో ఉక్కిరి బిక్కిరేడుగా చేయగలిగారు. మీ అభిమానం చూస్తే ఎన్ని జన్మలెత్తి మీకు సేవ చేసినా మీ రుణం తీర్చుకోలేము. నేను గాని పవన్ కళ్యాణ్ గారు ఆలోచిస్తున్నాం, మళ్లీ జన్మంటూ ఉంటే తెలుగు జాతి తెలుగు గడ్డ మీదనే పుడతాం. ఈ అభిమానం శాశ్వతం, మీ రుణం తీర్చుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని మళ్లీ ఒకసారి మీ అందరికీ మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తూ, ఈ రోజు మీరు చూపించిన అభిమానానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఇప్పుడు అందరూ కూడా హలో ఏపీ అంటే బాయ్ బాయ్ జగన్, హలో ఏపీ, ఇంకా గట్టిగా హలో ఏపీ, హలో ఏపీ, హలో ఏపీ, హలో ఏపీ. శభాష్, థ్యాంక్ యూ. 13 వరకు ఈ స్పిరిట్ కొనసాగాలి, ఇంకా ఉధృతంగా ముందుకు పోవాలి. చిత్తుగా ఓడించి బే ఆఫ్ బెంగాల్లో ఏం చేస్తారు? బే ఆఫ్ బెంగాల్లో వైసీపీకి అంత్యక్రియలు చేయాలి. సిద్ధమా తమ్ముళ్ళు? సిద్ధమా ఆడబిడ్డలు? థ్యాంక్ యూ. అందరికీ నమస్కారాలు. జై హింద్. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి, నారాయణ గారికి, 4 దశాబ్దాలు సుదీర్ఘమైన అనుభవం ఉన్న శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, రాజకీయ దురంధరులు వారికి నా హృదయపూర్వక నమస్కారాలు. తెలుగుదేశం నాయకులకి, తెలుగుదేశం మద్దతుదారులకి, తెలుగుదేశం కార్యకర్తలకి, తెలుగు మహిళలకి
నా హృదయపూర్వక నమస్కారాలు. మీకు నమస్కారం పెట్టకుండా ఎందుకుంటానమ్మా? మీకు కూడా నాకు నమస్కారం. మీకు కూడా నా హృదయపూర్వక నమస్కారం. మబ్బుల్లో పరిగెత్తే పిడుగుల్లాంటి జన సైనికులకి, వీర మహిళలకి, యువతకి నా హృదయపూర్వక నమస్కారాలు. నేను ఆరాధించే కవి, నేను అనుక్షణం గొంతు ఆయన కవితల్ని నా గొంతులోంచి పలికించే కవి, పేరుకి గుంటూరైనా, గుంటూరు శేషేంద్ర అయినా పుట్టింది నెల్లూరులో. అలాంటి శేషేంద్ర గారు ఇదే ట్రంక్ రోడ్లో నన్ను ఫతేగన్పేట నెల్లూరు నుంచి మా అమ్మమ్మ గారి ఇల్లు మూలాపేటలో కానీ, స్టోన్ హౌస్పేటలో కానీ మా బంధువులందరూ ఇందకి నడిచెళ్ళేటప్పుడు నేను ఒకటి ఆలోచించేవాడిని, నాకు ఏమవ్వాలి పెద్ద అయితే తెలిసేది కాదు. ఏమవ్వాలి అప్పటికి అన్నయ్య చిరంజీవి గారు ఇంకా పెద్ద హీరో కూడా కాదు. ఇది నేను చెప్పేది 6th 7th లో. ఇందాక ఎతుకుతున్నా, నేను పెరిగిన నెల్లూరు ఎక్కడా ఈ భవంతుల మధ్యలో ఎతుకుతా ఉన్నా, కనిపించలా. ఇందాక ట్రంక్ రోడ్ వచ్చి శ్రీరామ డిపో చూడగానే గుర్తొచ్చింది, ఓ ఇది నేను పెరిగిన నెల్లూరు అని. నేను ఎందుకు చెప్తున్నానంటే, చిన్నపాటి ఆసరా మనకి ఇంట్లో ఒకళ్ళు కూర్చొని, అన్నయ్య చిరంజీవి గారి కంటే కూడా ముందు నెల్లూరులో మన మేనిఫెస్టోలో ప్రత్యేకించి చంద్రబాబు గారు ప్రతిపాదించింది ఆర్య వయసు సమాజానికి సంబంధించి మనకి కన్యక పరమేశ్వరుని వాసవి తల్లిని ఆత్మ బలిదానాన్ని మనకి అధికార దినోత్సవంగా ప్రకటించుకుంటామని. అలాంటి వైశ్య కులానికి చెందిన, నాకు తెలియదు, నా స్నేహితుడు నాకంటే సీనియర్, ఇదే ట్రంక్ రోడ్ లో భవానీ బుక్ సెంటర్ లో ఒక పుస్తకాల షాప్ ఉండేది. శ్రీరామ బుక్ డిపోలో నాకు దొరకని సోషల్, ఈ సైన్స్ కోసం కావాల్సిన అసైన్మెంట్స్ కోసం అన్ని ఎత్తుకుతా ఉంటే భవానీ బుక్ సెంటర్కి వెళ్తే నాకు ఇచ్చాడు. అంటే ఒక వ్యక్తి నాకు ఎంత అండగా నిలబడ్డాడంటే, ఈ రోజు నేను బలంగా పొలిటికల్ పార్టీ పెట్టగలిగి దశాబ్దం నుంచి పార్టీ పెట్టి నడపగలుగుతున్నానంటే ఒకళ్ళు నాకు ఇచ్చిన జ్ఞానం. ఏం చేయలేదు నాకు, నా పుస్తకాల షాప్లో నువ్వు చదువుకో ఫ్రీగా అని. నేను కాలేజీకి వెళ్ళా, మధ్యాహ్నాలు పుట్టిన విఆర్ కాలేజ్, ఇంట్లో కాలేజీకి అని చెప్పి వెళ్ళే పుస్తకాల షాప్లో కూర్చొని అన్ని పుస్తకాలు తిరిగేసేవాడిని. పాలిటిక్స్, సోషల్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్ అన్ని చదివేవాడిని. ఆ జ్ఞానం నాకు ఎంత ఉపయోగపడిందంటే, ఇంటర్మీడియట్ పాస్ అవ్వడానికి ఉపయోగపడలేదు, కానీ మీకోసం ఇక్కడ రోడ్ల మీదకి వచ్చి ఒక గూండా ప్రభుత్వానికి, ఒక గూండా గర్దీ చేసే రాజకీయ నాయకుడికి ఎదురు నిలబడటానికి దమ్ము చేయూతనిచ్చింది. నేను ప్రత్యేకించి పెట్టి పొట్ల నేను చెప్పదలుచుకున్నది ఇక్కడ ఉన్న యువత అందరికీ, ఎవ్వరు కూడా పెట్టి పుట్టరు. మనల్ని మనం ఎలా మలుచుకుంటామో, చిన్నప్పుడు మా నాన్న ఫతేగన్పేట మాకు అక్కడ ఉండేటప్పుడు మా నాన్న ఒక మాట చెప్పేవాడు, నువ్వు ఎలా అనుకుంటే అలా తయారవుతావు అని. యద్భావం తద్భవతి, మతి ఎంతో గతి అంతే. మీరు ఏమనుకుంటారో అది అవుతారు. మీరు ఎవరిని ఐడలైజ్ చేస్తారో, ఎవరిని ఆరాధిస్తారో, మీరు వాళ్ళ విలువలు మీకు ఆపాదిస్తాయి. మీరు జగన్ని గుండెల్లో పెట్టుకుంటే మీరు కూడా జగన్ లాగే అవుతారు. మీరు స్వామి వివేకానందని పెట్టుకుంటే స్వామి వివేకానంద దారిలో వెళ్తారు. ఒక పుచ్చలపల్లి సుందరయ్య గారిని పెట్టుకుంటే ఆయన దారిలో వెళ్తారు. నేను పెట్టుకుంది అందరినీ సమిష్టిగా కలిపిన సమ్మేళనం, సమ్మిళితమైన ఒక జ్ఞానాన్ని. అందుకే నాకు ఒకటే మీకు చెప్తున్నాను, నేను ప్రధానమంత్రి గారికి చెప్పా ఎన్డీఏ మీటింగ్ లో, మొన్న ఈ మధ్యన మనకి ఎలక్షన్ల ముందు ఎన్డీఏ మీటింగ్ లో ఒకటే చెప్పా, ఈ దేశపు సంపద నదులు కాదు, అరణ్యాలు కాదు, ఖనిజాలు కాదు, కలల ఖనిజాలతో నిండిన యువత మీరే భవిష్యత్తు ఈ దేశానికి. మీరే ఈ దేశ భవిష్యత్తు నావికులు. మీకు గనుక సరైన 2047లో మొన్న మీద చంద్రబాబు గారికి కూడా చెప్పా, మీరు 90 దశకం చివరిలో మీరు విజన్ 2020 అంటే
నేను చూస్తా ఉండేవాడిని, ఎప్పుడు 2020 వస్తుంది, ఏం జరుగుద్దని చూసేవాడిని. ఇప్పుడు నేను ఆ హైటెక్ సిటీ, మాదాపూర్ సిటీ చూస్తుంటే ఆ అభివృద్ధి చూసి అన్ని ఉద్యోగాలు, 2 లక్షల ఉద్యోగాలు వచ్చిన విధానం చూస్తే ఒకళ్ళు ఆలోచించాలి. ఒక రాజకీయ నాయకుడు ఒక తరం కోసం ఆలోచించగలిగే శక్తి ఉండాలి. జగన్ ఒక ఎన్నికల కోసం మాత్రమే ఆలోచించగలడు. ఇక్కడ ఉన్న వాళ్ళు అందరం మేము తరం కాదు, 2 తరాల కోసం ఆలోచించే శక్తి ఉన్నవాళ్ళం. మోదీ గారు 2047కి ఆలోచిస్తా ఉన్నారు. భారతదేశం సూపర్ పవర్ అవ్వాలి అంటే మన భారతదేశంలో భాగం ఆంధ్రాలో భాగం భవిష్యత్తు మీరే, సింహభాగం మీరే. మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లాలనేదే. నేను ఎందుకు తగ్గాను, ఎందుకు ఇంత బలం ఉండి కూడా తగ్గాను, మీ గుండెల్లో ఇంత స్థానం ఉండి కూడా ఎందుకు తగ్గాను అంటే, నేను ఒక్కడి శక్తి సరిపోదు. 5 కోట్ల మందిని మొయ్యాలి అంటే ఒక దేహానికి ఒక రక్తనాళం సరిపోదు, ఒక దేశానికి ఒక నది సరిపోదు, ఒక రాజకీయ ప్రస్థానానికి ఈ ఒక తరం యువతకి చాలా మంది కదిలి రావాలి. రాజకీయ దురంధరులు వ్యవస్థను నడిపి పబ్లిక్ పాలసీ మీద బలమైన అవగాహన ఉండి చంద్రబాబు గారు ఉన్నారు. దశాబ్ద కాలంగా రోడ్ల మీద తిరుగుతాను నేనున్నాను. ప్రధానమంత్రిగా మోదీ గారు ఉన్నారు. వేమిరెడ్డి ప్రభాకర్ గారు, నారాయణ గారు, శ్రీధర్ రెడ్డి గారు, అందరి అనుభవం మనకు పనిచేస్తుంది. అందుకని మీకు అండగా ఉండటానికి ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలుసుకొని మిమ్మల్ని భుజాల మీద ఎక్కించుకోవడానికి, ఊరేగించుకోవడానికి, మీ భవిష్యత్తుని బంగారుమయం చేయడానికి నేను వచ్చాను. నేను పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నాను. అసెంబ్లీలో అడుగు పెడుతున్నాం. మనకి పట్టుమని 2 వారాలు కూడా లేదు. ఈ రోజు తీసుకునే నిర్ణయం, మీకు వచ్చే ఎన్నికల్లో తీసుకునే నిర్ణయం మీ భవిష్యత్తుది. అక్కడున్న చిన్న బిడ్డ ఉంది, ఎంత ఉంటాయి, 5-6 ఏళ్ళు ఉంటాయి. 5-6 ఏళ్ళు ఇట్లా అయిపోతే రేపొద్దున 18 ఏళ్ళ బిడ్డ అయిపోవడం ఎంతోసేపు పట్టదు. కళ్ళు తిరిగితే కాలం గిర్రును తిరిగిపోద్ది. నేను పార్టీ పెట్టి దశాబ్దం అయిపోయింది. 2019 జగన్ వచ్చి కాలం గిర్రును తిరిగి 5 సంవత్సరాలు అయిపోయింది. కానీ మీ భవిష్యత్తు నలిగిపోయింది. సిపిఎస్ రద్దు చేస్తాడు, సిపిఎస్ రద్దు చేయలేదు. ఫీజు రీఎంబర్స్మెంట్ చేస్తాడు, ఫీజు రీఎంబర్స్మెంట్ చేయలేదు. ఫీజు రీఎంబర్స్మెంట్ డబ్బులు తీసుకెళ్లి 1300 కోట్ల రూపాయలు వైసీపీ రంగులు భవనాలకు వేశాడు, తీయడానికి 1000 రూపాయలు, ఇంకో 1000 కోట్ల రూపాయలు రంగులు మార్చడానికి వేశాడు. 1300 కోట్లు రంగులు వేయడానికి, 1000 కోట్ల రంగులు తీయడానికి వేశాడు. అదే డబ్బు మీ ఫీజు రీఎంబర్స్మెంట్లు చేసినా ఎంత అద్భుతంగా ఉండేది. మేము చాలా బాధ్యతతో ప్లానింగ్ చేయడానికి ఉన్నాం. చంద్రబాబు గారు, నేను, ఆయన అనుభవం రాష్ట్రానికి కావాలి. మన జన సైనికుల పోరాట పటిమ కావాలి. తెలుగుదేశం తాలూకు నిర్మాణం కావాలి. భారతీయ జనతా పార్టీ నాయకత్వం, కార్యకర్తల తాలూకు శక్తి కావాలి. మనందరం కూర్చొని నిలబడి మనం బలంగా కొత్త ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని స్థాపించుకుందాం. కానీ బాధ్యత మీదే. నేను ఎన్ని దశాబ్దాలుగా ఉన్నా, చంద్రబాబు గారు ఎన్ని దశాబ్దాలుగా ఉన్నా, ఓటేసేటప్పుడు మటుకు భవిష్యత్తు మీరే నిర్ణయించుకోవాలి. వైఎస్ జగన్ ఎలా మాట్లాడుతున్నాడు, మేమందరం ఎలా అడుగుతున్నాం, దండం పెట్టి ఓట్లు అడుగుతున్నాం. మా భవిష్యత్తు కోసం కాదు. నాకేమైనా తక్కువ మీరు చెప్పండి, చంద్రబాబు గారికి ఏం తక్కువ చెప్పండి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, నారాయణ గారికి, శ్రీధర్ రెడ్డి గారికి ఎవరికి అవసరం లేదు. కానీ జగన్ ఎలా అడుగుతాడు, సిద్ధం అంటాడు, నాకు ఓటేయండి అంటాడు, ఇట్లా మాట్లాడతాడు. భయపెడతాడేంటి నాకు అర్థం కాదు. ఎవరిని భయపెడతావు నువ్వు? మర్యాదగా మాట్లాడలేవా? ఒకటే గుర్తుపెట్టుకోండి, గాజు పగిలే కొద్దీ పదునెక్కుద్ది. పదునెక్కుద్దా లేదా? వైఎస్ జగన్ ఇలా చూపిస్తా ఉన్నాడు. భయపెట్టడం, నమస్కారం పెట్టడం నేర్చుకో జగన్. పద్ధతిగా అడుగు. 2019లో ఇలాగ అడిగావా, ఇలా ఓటేయమని అడిగావా, బెదిరించావా? ఇది పుచ్చలపల్లి సుందరయ్య పుట్టిన ఊరు. ఇది ఆయన తిరిగిన నేల, విప్లవం పుట్టిన నేల. ఇది క్లాస్ వార్ మీద పోరాటం చేసిన నేల. ఇది నేను ఇక్కడ పెరిగినోడిని. క్లాస్ వార్ అంటే నాకు తెలుసు. అడ్డగోలుగా భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధిని దోచిన వాడు క్లాస్ వార్ గురించి మాట్లాడుతున్నాడు ఈ రోజున. నేను మీకోసం చెప్తున్నాను, మీకోసం అండగా ఉంటాం, కలిసి పనిచేస్తాం.
కష్టపడి పని చేస్తాం, మీ భవిష్యత్తుకి అండగా ఉంటామని తెలుసుకుంటున్నాను. జగన్ రాగానే సంవత్సరంలో అందరూ పారిపోతాం అని చెప్పారు. మేము ఈ జగన్ పాలన తట్టుకోలేం, వెళ్ళిపోతామంటే ఎక్కడికి వెళ్ళిపోతాం మనం? ఒక చెట్టు నాలుకున్న పక్షి అయితే, గూడు పెట్టుకున్న పక్షి అయితే ఎగిరిపోద్ది. కానీ మనం వేళ్ళూరు కొనిపోయాం చెట్టుల్లాగా. తుఫాన్ వచ్చినా, భూకంపాలు వచ్చినా ఎక్కడికి వెళ్ళలేం. మనం నేల విడిచి ఎక్కడికి పారిపోతాం? ఈ నది, మన పెన్నా నది ఈ నేలను విడిచి సింహపురిని విడిచి పారిపోద్దా? కష్టాలు వచ్చినప్పుడు పారిపోద్దా పెన్నా నది? కష్టాలు వచ్చినా, జగన్ వచ్చినా, జగన్ అమ్మమ్మ కూడా వచ్చినా మనం పారిపో, ఇక్కడ కూర్చొని నిలబడతాం, పోరాడతాం, చొక్కా పట్టుకొని నిలదీస్తాం, మన హక్కుల్ని సాధించుకుంటాం. ఇది మన హక్కు, మన నేల మనదే, మన సింహపురి మనదే. సముద్రం ఒకరి కాళ్ళ దగ్గర కూర్చొని మరగదు, తుఫాను గొంతు చిత్తం మరణం ఎరగదు, పర్వతం ఎవడికి వంగి సలాం చెయ్యదు. మనమంతా కలిపి పిడికిడి మట్టే కావచ్చు, గొంతెత్తితే ఒక దేశపు జెండా కొనంత పొగరుంటుంది. మీ భవిష్యత్తు కోసం వచ్చాం, మీ భవిష్యత్తు కోసం నిలబడతాం, మీ బిడ్డల భవిష్యత్తు కోసం వారికి ప్లాన్ చేసి మరి మేము అండగా ఉంటామని తెలియజేసుకుంటూ, నా అన్నదమ్ములకి, నేను పెరిగిన నా నెల్లూరుకి, ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. జై టీడీపీ, జై బీజేపీ, జై జనసేన, జై హింద్. ఇక్కడ తమిళ ఉపన్యాసం విన్న తర్వాత మీరందరూ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, 13వ తారీఖున అందరూ ఓటింగ్కి వస్తారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మధ్య తరగతి చదువుకున్న వాళ్ళు ఎండలున్నాయని ఏమైనా అవాయిడ్ చేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. తప్పకుండా వస్తామని గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. మీరు రావడమే కాదు, మీ ఇంట్లో అందరిని తీసుకురావాలి. మీ ఇంట్లో వాళ్ళు రావడమే కాదు, మీ పక్క ఇంట్లో అందరూ రావాలి. మీ పక్క ఇంటి వాళ్ళే కాదు, కాలనీలు అందరూ రావాలి. చేస్తారా అని అడుగుతున్నా. పోలింగ్ 95% కావాలి. బ్రతుకుండే వాళ్ళు, ఊర్లో వాళ్ళందరూ ఓటేయాలి. సిద్ధమా మీరు? వైసీపీని ఓడించడానికి సిద్ధమా మీరు? ఇప్పుడే మా తమ్ముడు ఒక ప్లే కార్డు పెట్టుకున్నాడు. సార్, టీటీడీని తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కాపాడండి, వెంకటేశ్వర స్వామిని కాపాడండి. అక్కడే పుట్టా, అక్కడే పెరిగా. వెంకటేశ్వర స్వామి పవిత్రత కాపాడే బాధ్యత నాదని, నాది, పవన్ కళ్యాణ్ గారిది కూడా. తిరుపతి ఎమ్మెల్యేగా మా ఊరైనా గట్టిగా పట్టుబట్టి పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారు జనసేన. దేవుణ్ణి కాపాడుతాం, పవిత్రతను కాపాడుతాం, మీ మనోభావాల్ని కాపాడతామని మీ అందరికీ తెలియజేస్తున్నా. నిన్ననే ప్రధానమంత్రి గారు ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూలో ఒక మాట చెప్పాడు, మేము బీజేపీ పొత్తు పెట్టుకునింది, తెలుగుదేశంతో జనసేనతో పొత్తు పెట్టుకున్నాం. ప్రాంతీయ మనోభావాల్ని గౌరవించి అందరినీ ఈ దేశంలో ముందుకు తీసుకుపోవాలంటే గౌరవప్రదంగా ఉండే తెలుగుదేశం చంద్రబాబు నాయుడుతో, పవన్ కళ్యాణ్తో పొత్తు పెట్టుకున్నామని సాక్షాత్తు ప్రధానమంత్రి గారే చెప్పారు. అంతేకాదు, మళ్లీ ఆయన మాట చెప్పారు, మార్పు కోరుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం, గెలుపు కూటమిదే అని స్పష్టంగా చెప్పిన వ్యక్తి
నరేంద్ర మోడీ గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు అక్వా రైతులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. విద్యుత్ ధరలు పెరిగాయి, మేతలు పెరిగాయి, మందులు పెరిగాయి, గిట్టుబాటు ధర లేదు. మళ్లీ అక్వా కల్చర్ ని బాగు చేస్తాం. ₹50 కరెంట్ ఇచ్చి అక్వాని కాపాడే బాధ్యత మాదని మీ అందరికి హామీ ఇస్తూ మరొకసారి మీ ఉత్సాహం చూసిన తర్వాత ఈ 2-3 పాయింట్లు మిస్ అయ్యాను. కొంతమంది అడిగారు, ముఖ్యమైన సమస్యలనే ఉద్దేశంతో మీ ముందు పెట్టారని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి అందరూ కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఎంపీగా, నారాయణ గారిని అసెంబ్లీకి, అదే మరి శ్రీధర్ రెడ్డి గారిని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేగా, 3 కూడా సైకిల్ గుర్తే ఇక్కడ మర్చిపోవద్దండి. సైకిల్ గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని, ఆమోదాన్ని, సంసిద్ధతని తెలియజేయాల్సి కోరుకుంటూ నమస్కారాలు. జై హింద్. సర్వతోముఖ వికాసం కోసం బాబును మళ్ళీ రప్పిద్దాం. స్వర్ణాంధ్ర సాకారం కోసం బాబును మళ్ళీ రప్పిద్దాం. ఆత్మ గౌరవం కోసం బాబును మళ్ళీ రప్పిద్దాం. మంచి రోజుల కోసం బాబును మళ్ళీ రప్పిద్దాం. ఉద్యోగ ఉపాధి కోసం బాబును మళ్ళీ రప్పిద్దాం. రైతు బాంధవుల సమృద్ధి కోసం బాబును మళ్ళీ రప్పిద్దాం. విద్యా వైద్యం కోసం బాబును మళ్ళీ రప్పిద్దాం. మెరుగైన రోడ్డు నీళ్లు కరెంటు కోసం బాబును మళ్ళీ రప్పిద్దాం. మళ్ళీ రప్పిద్దాం. మళ్ళీ రప్పిద్దాం. మళ్ళీ రప్పిద్దాం. మళ్ళీ రప్పిద్దాం. మళ్ళీ రప్పిద్దాం. సహనం గల్లా చంద్రుడు శంఖం పూరించనే రాముని తీరు, శ్రీరాముని తీరు. సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతు